అబ్రహాముకి ఐశ్వర్యం ఇచ్చింది దేవుడు. ఈ రాత్రి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఎందుకు విడిపించాడంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని మనకు దయచేయటానికి. ఆ వాక్యాన్ని మనం అండర్లైన్ చేసుకొని మనం ఆత్మీయంగా ప్రార్థన చేయాలి. అబ్రహాము విశ్వాసానికి లోబడి ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో, ప్రభా అబ్రహాముని ఎలా ఆశీర్వదించారో, అతని గొర్రెలను గొడ్లను వెండి బంగారము దాసదాసీలను ఒంటెలను జనులను గాడిదలను దయచేశారు గనుక ద్వితీయోపదేశ కాండం 28:1-14 వరకు కూడా మనం చేయిబెట్టి ప్రార్థన చేయాలి. ప్రభా మా కుటుంబాలను ఇలా ఆశీర్వదించండి, మా సంఘాలను ఇలా ఆశీర్వదించండి, మా సేవకులను మా విశ్వాసులను ఇలా ఆశీర్వదించండి. మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అలాగే అబ్రహాము ఆశీర్వాదం తర్వాత ఈ ఈ పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనం పొందటానికి క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధనవంతులుగా చేశారని మనం చదివాం. ఇస్సాకు కరువు ఉన్న దేశంలో విత్తనం వేశారు. అర్థమైందా? కొన్నిసార్లు కొంతమంది సేవకులు ఏమనుకుంటారంటే, కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారంటే వాళ్ళ మినిస్ట్రీ పెరిగిపోతుంది, ఈ విశ్వాసులు బాగా సంపాదించేసుకుంటున్నారు, వాళ్ళు కొదువు లేకుండా ఉన్నారు, వీళ్ళు కొదువు లేకుండా ఉన్నారు, మన పరిచర్య ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉందని. కాదు కాదు, ఇస్సాకుని కరువులో ఆశీర్వదించారు. ఇస్సాకు అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, మరి 30వ వచనములో నీవు యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడు అన్నారు. యెహోవా వలన ఆశీర్వాదం పొందామని పొందుటకు దేవుని కృప నిన్ను అర్హునిగా మారుచును గాక.